నమస్తే. నా పేరు అల్లదుర్గం సురేష్ ముదిరాజ్, ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నా. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ముదిరాజులు, మూలవాసులు కూడా ముదిరాజులే. కానీ వీరికున్న సమస్యలు ఈ రాష్ట్రంలో ఏ కులానికి కూడా లేవన్నది మీ అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా ముదిరాజుల యొక్క ఆ, ముదిరాజులను చూసి పదులు పొందిన వాళ్ళలో మనకు ప్రధానంగా కనబడేది బండా ప్రకాష్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మండలిలో డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తా ఉన్నారు. వీరి హాయంలో ముదిరాజులకు ముఖ్యంగా 3 సమస్యలు ఉత్పన్నమైనవి. ఒకటి ఏంటంటే, ఒకటి చేపల కార్మికులకు సంబంధించి, అంటే బెస్సల్డా సొసైటీలో ముదిరాజులకు సభ్యత్వాలు కల్పించవద్దనేది ఒకటి. అది అంటే ఉపాధిపరమైనటువంటి అంశం. రెండో అంశం ఏంటంటే, అసలు చిరకాలంగా ఉన్నటువంటి అత్యంత ప్రధానమైన సమస్య రిజర్వేషన్స్. ఈ రిజర్వేషన్స్ను సుప్రీంకోర్టులో 12 సంవత్సరాలు నిమ్మకు నీరెత్తనట్టు ఉండి దాన్ని ఉన్న పలంగా తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర పరిధిలో పడేసి ఇప్పటికి దాదాపుగా 3 సంవత్సరాలు పూర్తవుతున్నా ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం ఈ రెండో ప్రధాన విషయం. ఇక మూడో అంశం ఏంటంటే, కోకాపేటలో ఉన్నటువంటి ముద్రాలకు కేటాయించినటువంటి 5 ఎకరాల భూమి. అదే యాదవులకు కేటాయించినప్పటికీ వాళ్ళు ఆల్రెడీ బిల్డింగ్ కట్టుకొని ప్రవేశానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. మరి ఈ 3 అంశాలు కూడా ముదిరాజులను పట్ల ఎందుకు వ్యతిరేకంగా వివరించారు డిప్యూటీ స్పీకర్ మన బండ ప్రకాష్ గారు అన్నది అది అంత చిక్కని విషయం. ఆయన ఒక్కరి నిర్ణయమా, లేకపోతే సమిష్టిగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన ముద్రాజ్ సంఘాలు అన్ని కలిసి తీసుకునే నిర్ణయమా, లేక తెలంగాణ మహాసభ నుంచి ఉన్న వ్యక్తులు కలిసి తీసుకునే నిర్ణయమా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకం. ఎందుకంటే ఆయన ఎవరు కూడా ప్రశ్నించలేరు. ఆయన తీసుకున్న నిర్ణయమని భావిస్తున్నాము. కానీ మిగతా వాళ్ళు కూడా దాన్ని సహకరించడం కూడా అది ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి విషయమే. అయితే ఈరోజు ప్రధానంగా నేను ఇక్కడ చెప్పేది ఎందుకంటే, ఇప్పుడు రేపు 29 నాడు హైకోర్టులో ఈ అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. ఎందుకంటే బెస్సల్న సొసైటీలో ముదిరాలకు సభ్యత్వాలు ఇవ్వద్దు ఒకటి. తర్వాత గతంలోనే ఉన్నటువంటి కొన్ని కేసులు ముదిరాజ్ అనే పదము జివో 98లో లేదు కాబట్టి ముదిరాలకు మత్స్య సహకార సొసైటీలో సభ్యత్వాలు తిరస్కరించాలని చెప్పి బెస్సలు కొంతమంది కోర్టులో వేయడం జరిగింది. ఇట్లా 24 సొసైటీలు కలిసి ఈ దాదాపుగా ఒక్కొక్క సొసైటీ 5 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే దాదాపు 1 కోటి పైసలకు ఉన్నటువంటి వ్యవహారంగా మనం భావించవచ్చు. ఇక్కడ అంటే ఎవరెంత ఖర్చు పెట్టినా కూడా ఇది సామాన్యులకు ఈ అమౌంట్ ఎక్కువగానే మనం భావించవచ్చు. అయితే వీటికి సంబంధించినటువంటి ఒక సూచన హైకోర్టు ఇవ్వడం జరిగింది. అది రేపు పరిశీలనలోనికి రాబోతుంది. దానికి ముందు కొంచెం మీకు పూర్వపరాలు తెలియాలి. ఎందుకంటే రేపు మనం చూస్తూ ఉంటాం, ఒక వెంకట అనే అబ్బాయి భారీ విజయం ముదిరాజులకు అని చెప్తా ఉంటాడు. ఇది ఒక క్రైమ్ రిపోర్టర్ చెప్పినట్టుగా ఈ అన్ని విజయాలే మనం ఇంతవరకు 400 గ్రామాలు పర్యటించిన 400 గ్రామాల్లో విజయాలు సంభవించినాయి అని చెప్పి చెప్తాం. విచిత్రం, రేపు కూడా అటువంటి న్యూసే రావచ్చు. కాబట్టి దీని గురించి ముందు మీకు కొంచెం తెలిసి ఉంటే అది ఎంతవరకు వీళ్ళు సాధించింది ప్రగతి, లేకపోతే మనం చేసుకున్న మనంతలో మనం చేసుకున్న దానికి ఈ ప్రాయచిత్తమా, అది మీరు నిర్ణయించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఒకసారి మీకు ఈ దాని గురించి చెప్పడానికి ప్రధానంగా ఈ మత్స్య సొసైటీలో ఒక 3 జీవోలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి, వినబడుతూ ఉంటాయి మనకు ఎక్కువ మటుకు. ఒకటి ఏంటంటే జివో 98, రెండోది జివో 6, మూడోది జివో 4. జివో 98 ఏం చెప్తుంది అంటే 1968లో ఇది యాక్చువల్గా ఇది కూడా వచ్చిన జివో, ఇది కూడా కుట్రపూరితంగా వచ్చింది, దాంట్లో డౌట్ లేదు. అయితే జివో 98లో ఏం చేసినట్టే ఆనాటి ఆంధ్ర ప్రభుత్వాలు ఏం చేశాయంటే కొన్ని కులాలను చేర్చారు. ఈ ప్రాంతంలో ఈ కులాల వాళ్ళు చేపలు పట్టుకోవడానికి అర్హులు. వృత్తిని పక్క పెట్టేశాడు. వృత్తి వెళ్ళిపోయింది ఇక్కడ. ఆ వృత్తికి మాత్రమే చేపలు పట్టాలనేది అంశం అది పక్కకి వెళ్ళిపోయారంటే ఈ కులాల వాళ్ళు ఇక్కడ చేపలు పట్టాలనే దాంట్లో జివో 98లో ఈ ముద్రాజ్ అనే పదం ఒకటి లేదు, కానీ తెలుగు ముద్రాజ్ ఉంది. అంటే ముద్రాజ్ ఒకటి, తెలుగు అన్నా కూడా ముద్రాజ్ అని ఎవరిని అడిగినా చెప్తారు. ఇది ఈ రాష్ట్రంలో 1972 తర్వాత ముదిరాజ్ అనే పదం ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. అది కూడా తెలుగు ముద్రాసిని కలిపి ముదిరాజ్ అని చెప్పుకోవడం అందరి సాధారణంగా ఈ 2 కులాల వాళ్ళు కూడా ముదిరాజ్ అనే ఈ సర్టిఫికేట్స్ తీసుకోవడం జరిగింది. అదే సర్టిఫికేట్తో వాళ్ళు ఈ సొసైటీలో కార్మిక సభ్యత్వాల కొరకు అప్లై చేయడం అనేది జరిగింది. ఇదొక అంశం. అయితే 2014లో మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక పాదయాత్ర చేసిన తర్వాత ఈ 2016లో మనం ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ 2016
24/3/2016లో జియో 6 వచ్చింది. ఈటల రాజేందర్ గారు కొంచెం కృషి చేసి వాటర్ సోర్సెస్ ఎక్కువైతున్నాయి కాబట్టి ఎక్కువ మందికి జీవనోపాధి దొరుకుతుంది. ఎంతో కొంత ఇది పూర్తిగా వాళ్ళ బ్రతుకు తెరువు కాదు కానీ కొంత మేలవుతుంది అని చెప్పి ఈ ఈ కెనాల్ ద్వారా వచ్చే వాటర్లో కెనాల్ ద్వారా వచ్చే వాటర్లో అంతకుముందు ఎకరన్నరకు ఒక సభ్యుడు ఉండేది. ఇప్పుడు ఎకరాకు ఒక సభ్యుని, ఎందుకంటే చేపలు బాగా పెరుగుతున్నాయి, నీటి వసతి పెరిగింది కాబట్టి ఆ 1 ఎకరా వాటర్లో చేపలు బాగా పెరుగుతాయి. ఒక వ్యక్తికి సరిపడా ఉంటే అనే ఉద్దేశంతో సభ్యత్వాలు ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని ఒక జియో 6 తీసుకొని రావడం జరిగింది. జియో 6 అంటే ఏంటంటే ఎకరపు నీళ్ళ లోపట ఒక సభ్యత్వం. అంటే ఒక చెరువులో 100 ఎకరాల చెరువు ఉందనుకోండి, 100 సభ్యత్వాలు ఉంటాయి. 200 ఎకరాల చెరువు ఉందనుకోండి, 200 సభ్యత్వాలు ఉంటాయి. 300 ఎకరాల చెరువు ఉందనుకోండి, 300 సభ్యత్వాలు ఉంటాయి. అట్లా చెరువు యొక్క విస్తీర్ణాన్ని బట్టి, అంటే కాలువల ద్వారా నిండే చెరువులలో ఆ చెరువుల యొక్క విస్తీర్ణాన్ని బట్టి ఈ సభ్యత్వాల సంఖ్య పెంచుకునే పెసులుబాటు కలిగింది. అంతకుముందు ఎకరన్నరకు ఒక సభ్యత్వం ఉండేది. ఇదొకటి అచీవ్మెంట్, అంటే ఎక్కువ మందికి అవకాశం కలిగేటువంటి అవకాశం జియో 6 అనేది వచ్చింది. ఎప్పుడు? 24/3/2006. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక నాలుగోది ఏంటంటే ఇది 2022లో వచ్చింది, అంటే 3 సంవత్సరాల క్రితం. ఇది ఏంది చెప్తుంది అంటే ఇక వీళ్ళు కొంతమంది అప్పటికే పోయిరిక, మీరు ఇట్లా ఎక్కువ సభ్యులు వస్తారా, మీరు చెరువులలో మీరు సభ్యత్వం ఎక్కువ తీసుకుంటే మేమున్న పాపులేషన్ మాకు తక్కువ, మీరు ఎక్కువ కాబట్టి మీరే ఎక్కువ అయిపోతారు, మీరు చెరువుల్లో పాటు మీకే ఆధిపత్యం అవుతుంది అని చెప్పి బెస్సోళ్ళు ఏం చేశారంటే కోర్టుకు పోయారు. ఏమని పోయారు? తెలుగు ముద్రాశలు చేప మాత్రమే చేపలు పట్టడానికి అర్హులు, ముదిరాజ్ అనేది కాదు, ముదిరాజ్ అనేది జియో 98 లేదు కాబట్టి వీళ్ళకు చెల్లదని చెప్పి, అంటే ప్రభుత్వాలు కూడా అదే విధమైన, అంటే కోర్టులు కూడా అదే విధమైనటువంటి ఆ, నివేదికలు ఇవ్వడం, ఆ అధికారులు ముఖ్యంగా దానికి వంత పాడటం ఇక్కడ చాలా విచిత్రమైన విషయం. ఒక ముదిరాజ్ విషయంలో జరుగుతుంది, ఇది బాగా గుర్తుంచుకోండి. 1972లో కులాలను వివరించినప్పటికీ, ముదిరాజ్ కింద తెలుగు ముద్రాజ్ ఉన్నప్పటికీ ఈ ముదిరాజ్ అనే కులం పేరు జియో 98 లేదని చెప్పి వీళ్ళకు వృత్తిపరమైన సభ్యత్వాలు ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. అంటే ఎంత దారుణం చూడండి ఇక్కడ. ఇప్పుడు అదే గౌడ్స్ కమ్యూనిటీలో వేరు వేరే రకాల కులాలు ఉన్నాయి, మరి వాళ్ళకు అట్లా నిరాకరించట్లేదు కదా, ఒక కులానికి మాత్రమే హక్కులు ఉన్నాయని చెప్పి చెప్పట్లేదు కదా. ఒక అంటే తెనుగోలు ముద్రాసులు ముదిరాజులు అయినప్పటికీ ముదిరాజులకు ఇవ్వం, ముదిరాజు పేరుతో క్యాసెట్ పెట్టి తెస్తే ఇవ్వం అనే ఒక వితండవాదం తీసుకొని వచ్చి అట్లా చాలా సొసైటీ లోపల ఈ ముదిరాజులకు సభ్యత్వాలు ఇవ్వకుండా దాన్ని ఆపెట్టడం జరిగింది. అయితే దాని మీద మళ్ళా కోర్టుకు పోయి, ఇది ఎంత దారుణం అంటే ప్రభుత్వమే ఒక సర్క్యులర్ ఇవ్వాల్సింది పోయి ఇక కోర్టుకు పోయి మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొని మళ్ళీ ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది. ఇది ఎప్పుడు? 2022లో. అంటే ఇక్కడ మూలవాసులు ముదిరాజులు 1948లో భారతదేశంలో కలిసిన తర్వాత ముదిరాజులు కూడా ఇక్కడ మత్స్యకారులను ఎప్పుడు గుర్తించారంటే ఇక చూడండి, ఇక్కడ తెలుగు ముద్రాసులు గుర్తించినప్పటికీ తర్వాత తదనంతరం వీళ్ళకి వచ్చింది ఎప్పుడంటే 47, అంటే జూలై 4, 2022, అంటే 3 సంవత్సరాల క్రితం ముదిరాజులు కూడా చేపలు పట్టుకునే వృత్తిలో ఉన్నారని చెప్పి గుర్తించడం జరిగింది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. దీనికి కూడా డబ్బులు ఖర్చు చేసుకోవాలి మనమే, కోర్టుల చుట్టూ తిరగాలి, కోర్టులో మనం వాదించుకోవాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, తెచ్చుకోవాలి. డబ్బులు లేని ఏ జీవో రాదు, ఏది కూడా కోర్టులో మనకు తీర్పు అనుకూలంగా రాదు. ఇది బిఫోర్ మీకు ఉన్నటువంటి 3 జీవోలు. జియో 98, దాంట్లో చేపలు పట్టే వృత్తిని కలిగినటువంటి కులాల పేర్లున్నాయి. జియో 6, దీంట్లో ఎకరానికి ఒక సభ్యత్వం చొప్పున ఇవ్వాలి, ఒక ఎకరం నీటికి ఒక సభ్యత్వం ఇవ్వాలి. జియో 4 ఏం చెప్తా అంటే ముదిరాజులు కూడా మత్స్యకారులే అని చెప్పి చెప్తుంది. ఇది అయిపోయింది. 2016లో మనకు జియో వస్తే, ఏది సభ్యత్వాలు పెరిగే జియో వస్తే అప్పటికి కూడా సమస్యలు ఉన్నాయి మనకి ఇంకా. అంటే ముదిరాజులు మత్స్యకారులు కారని చెప్పి కోర్టులు వేయడం, మనకి ఇబ్బంది పెట్టడం ప్రారంభమైంది. ఈ ముదిరాలు ఎట్లా వస్తారు దీంట్లోకి, చెరువులోనికి రావద్దు వీళ్ళని. బిస్తర సొసైటీలు చాలా తక్కువ ఊళ్ళలో ఉన్నారు. ముదిరాజు లేని గ్రామం ఉండదు, చింత చెట్టు లేని గ్రామం ఉండదు, ముదిరాజు లేని గ్రామం అనేది ఉండదు అనేది అది జగమెరిగిన సత్యం. కానీ ఈ బెస్సలు ఏం చేశారంటే
ముదిరాళ్ళకి దీనిలోకి రావద్దు, మా హక్కులు మా ఏది చేపలు పట్టే వృత్తి మేము, ఆ వృత్తి మొత్తం మాకే ఉండాలి, వాళ్ళు విత్తన వాదం చేయడం వల్ల ఏం చేసిందంటే, ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ ఈ బెస్సల మధ్యన సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం ఏం చేసింది, ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ ముదిరాజులు బెస్సల మధ్యన గొడవలు తగ్గించాలి అంటే, వీళ్ళ దగ్గర అనేక సంఘాలున్నాయి కాబట్టి ఆ సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి, ఆ జేఏసీలో ఒక 10 మంది సభ్యులు, అన్ని సంఘాలకు సంబంధించిన సభ్యులు, ఆయా కులం, ఇప్పుడు బెస్తలో 10 మంది సభ్యులు అంటే 10 సంఘాలు కలిసి ఒక్కో సంఘం నుంచి ఒక్కో రిప్రజెంటేటివ్ లాగా ఒక జేఏసీ ఏర్పడి, అలాగే ముదిరాజు లోపల ఏర్పడి, మీరు కూర్చొని చర్చించుకొని మీ సమస్యలు పరిష్కరించుకోండి అని చెప్పి ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది ప్రభుత్వం. అంటే ఇది ఒక రకంగా మంచి పరిణామం, ఎందుకంటే కులాల మధ్యన గొడవలు తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అది. అయితే ఇక్కడ బెస్సలు జేఏసీ ఫామ్ చేశారు, అన్ని సంఘాలు కలిసి, వాళ్ళు అన్ని సంఘాల నుంచి ఒక్కొక్కరిని తీసుకొని వాళ్ళు ఒక జేఏసీ అనేది ఫామ్ చేశారు. 10 మంది సభ్యులు ఉన్నారు. దివిటిమాలయ్య గారు అక్కడికి హాజరైనారు ఆ రోజు. వాళ్ళ తరఫున మూటా గోపాల్ ఎమ్మెల్యే గారు వచ్చారు మొదటి సమన్వయ కమిటీ మీటింగ్ రోజు. దీనికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నాయకత్వం వహించారు. ముద్రాల తరఫున బండ ప్రకాష్ గారు ఉన్నారు. బండ ప్రకాష్ గారు ఏం చేశారంటే, ఇక్కడ ముద్రా సంఘాలను పిలవలే, జేఏసీలో ఆ 10 మంది సభ్యులను తన సంఘానికి సంబంధించిన వాళ్ళని నియమించాడు అప్రజాస్వామికంగా. ఇక్కడ మనకి సర్కులర్ చూస్తే మనకు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ ఆ రోజు ద ఫాలోయింగ్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద మీటింగ్. ఏ రోజు జరిగింది ఇది? 11/9/2021లో. 11/9/2021లో దీని బండ ప్రకాష్ ఆనబుల్ ఎంపీ రాజ్యసభ, అప్పుడు ఎంపీగా ఉన్నారు. ముఠా గోపాల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. అనితా రాజేంద్ర సెక్రటరీ గారు ఉన్నారు. లచ్చిరం బుక్యా గారు కమిషనర్ గారు ఉన్నారు. దీటి మల్లయ్య గారు ఉన్నారు, చైర్మన్ గంగపుత్ర జాయింట్ యాక్షన్ కమిటీ, టిఎస్ అండ్ 9 అదర్ మెంబర్స్. అలాగే చుప్పరి శంకర్ ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ, టిఎస్ అండ్ 9 అదర్ రిప్రజెంటేటివ్స్. అంటే ఇట్లా ఈ చుప్పరి శంకర్తో పాటు మిగతా 9 మంది, వాళ్ళతో పాటు ఇక్కడ బండ ప్రకాష్ గారు, తర్వాత ఇక్కడ దీటి మల్లె, ఆయనతో పాటు 9 మంది సమన్వయ కమిటీ సభ్యులు, వాళ్ళ రిప్రజెంటేటివ్ ముఠా గోపాల్ గారు, తర్వాత అధికారులు అనితా రాజేంద్ర గారు, లచ్చిరం ముఖ్య గారు ఉన్నారు. ఏ రోజు ఇది? 11/9/2021 నాడు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు సమస్యను పరిష్కరించడానికి పోయి సమస్యను సృష్టించారు. ఈ సమన్వయ కమిటీ, ముఖ్యంగా ముదిరాజ్ కమ్యూనిటీ చెందినటువంటి సమన్వయ కమిటీ ఏదైతే ఉందో, సమస్యను క్రియేట్ చేసి పెట్టారు. ఏమనంటే, మొట్టమొదటి దాంట్లో వీళ్ళు తీసుకున్న డిసిషన్ ఏంటంటే, బెస్సలర్న సొసైటీలో మనము సభ్యత్వాలు తీసుకోవద్దు. అంటే ఇది ఎంత అప్రజాస్వామికం, ఎంత అనాలోచిత చర్య అనేది ఒకసారి మీరు ఆలోచించండి. అతి కష్టపడి, చాలా కష్టపడి 2016లో 1 ఎకరా నీటికి ఒక సభ్యత్వాన్ని జియో6 ద్వారా మనం సాధిస్తే, ఈ 21లో ఈ సెప్టెంబర్లో దాన్ని తుంగలో తొక్కి బెస్సల సొసైటీలో మనకు సభ్యత్వాలు వద్దు, కొత్త సొసైటీ మీరు ఎంతమంది సభ్యులు ఉంటే అసలు అప్పటికి వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ బెస్సలలో ఎవరు కూడా మిగలలేరు. మిగిలిన వాళ్ళకి ఎవరున్నా సరే వాళ్ళకి ఇచ్చేసినాక కూడా మిగతా మనం తీసుకోవచ్చు. బెస్సలకు మనం అడ్డు తలగట్లేదు. బెస్సల్లో సభ్యత్వాలు ఎంతమందికి రిక్వైర్మెంట్ ఉన్నా తీసుకోవచ్చు. చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా అట్లే ఉన్నాయి, పిల్లల పేర్లు అట్లే ఉన్నాయి. అయినా కూడా ఇంకా ఎవరున్నా కూడా వాళ్ళకి ఇచ్చినా కూడా అనేక సభ్యత్వాలు ముద్రాలకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని పక్క పెట్టి బెస్సల సొసైటీలో ముద్రాలను తీసుకోవద్దంటే, దాదాపుగా ఒక 11 జిల్లాల్లో సభ్యత్వాలు తీసుకోవడానికి ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళందరూ సమస్యను ఫేస్ చేశారు. ముఖ్యంగా రంగారెడ్డిలోని, హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నిజామాబాద్, ఇట్లా 11 జిల్లాల్లో ఈ సమస్యలు అనేటివి ఉత్పన్నమైనవి. అధికారులు సింపుల్గా మీకు రైట్స్ లేవు అని చెప్పి వాళ్ళు తిరస్కరించారు. చూడండి ఇక్కడ మనకి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ మనకి ఏ రోజు 21/9/21లో ఆర్డర్స్ ఇస్తే మనకి ఇట్లా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ మనకు క్లియర్గా మనకు చూస్తున్నాం. ఇక్కడ ఈ చూడండి, ఇక్కడ ఇదేది 31/1/22 జనవరి వచ్చేసరికి, సెప్టెంబర్ నుంచి జనవరి వచ్చేసరికి అధికారులు వాళ్ళ బలాన్ని చూపించేస్తున్నారు. ఇక్కడ
వాళ్ళు అనుకున్న దాన్ని చూపించేస్తున్నారు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని ఇక్కడ మీకు క్లియర్ ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇదేమో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ అధికారి గారు. ఈయనేమో రానా కలాం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆ, ఆంజనేయ స్వామి ఈయన ఫిషరీస్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి అనమాట. వీళ్ళు ఏమని ఇచ్చారు చూడండి ఇక్కడ. వీళ్ళు ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారు? 20లో పెట్టుకున్నారు వీళ్ళు. 20లో పెట్టుకుంటే 22లో ఏమని తిరస్కరించారు? నూతనంగా సభ్యత్వం కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కానీ ఎక్కడైతే గూండ్ల బెస్స కులంకు చెందిన వారు ఉన్నారో అక్కడ ఆ ఇతర కులంకు చెందిన వారు సభ్యత్వం కల్పించడానికి వీలు పడదని జిల్లా మరియు రాష్ట్ర సమన్వయ కమిటీల యందు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సందర్భం 2ను అనుసరించి జీవోఎంఎస్ 98 తేదీ 22/1/1964 ప్రకారం పేర్కొనబడిన 29 కులాల మత్స్యకారులు మాత్రమే అర్హత కలిగి ఉంటారని పైన తెలిపిన జీవుల గల 29 కులాల జాబితాలో ముదిరాజ్ అనే పేరు గల కులమును పేర్కొనబడనందున మీ అభ్యర్థనను తిరస్కరించడమైనది. ఎంత దారుణం చూడండి ఇక్కడ. 2 అంశాలు: ముదిరాజులకు చేపలు పట్టే హక్కు లేదని ఒకటి, తర్వాత సమన్వయ కమిటీ తీసుకున్న నిర్ణయం ఏంది? బెస్సల సొసైటీలో ఈ ముదిరాలకు ఇతర కులస్తులకు, ముదిరాలు నాట్ ఓన్లీ ముదిరాలు ఎవరు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఓన్లీ బెస్సలే దానికి. అది 100 మంది సభ్యత్వాలు ఉన్నా కూడా ఇద్దరుంటే వాళ్ళిద్దరికే చెందుతుంది అది. అట్లా డిసిషన్ తీసుకొని అధికారులు సభ్యత్వాలను నిరాకరించడం ప్రారంభించారు. ఇక మనలో ఏం చేస్తారు? దిక్కు తెచ్చుగా జీవోను జీవో గొప్పదా, సమన్వయ కమిటీ తీసుకున్న నిర్ణయం గొప్పదా అంటే అది పక్క పెడితే ఇక 11/9/21 నాడు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ, సమన్వయ కమిటీలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 28/1/22 నాడు 28/1/22 నాడు చూడండి ఇక్కడ 11/9/21 నాడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మొట్టమొదటి సమన్వయ కమిటీ సమావేశంలో, దాన్ని ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని అమలు చేయాలని ముదిరాజ్ కులానికి ప్రతినిధిగా ఉన్నటువంటి డాక్టర్ బండా ప్రకాష్ గారు, అప్పటికి ఎమ్మెల్సీ అయిపోయింది ఈయన. బండ ప్రకాష్ గారు కాదు కదా, ఇక్కడ ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యత్వం, ఎక్స్ఎంపీ ఎమ్మెల్సీగా మారిపోయింది అప్పటికి. అంటే ప్రభుత్వం ఈయన నియమించి ముదిరాలను ఇంకా అంచిపెట్టడానికి తొక్కుపెట్టే ప్రయత్నం చేయమని చెప్పిందేమో కానీ తన ఇచ్చినటువంటి ఎజెండాలో చర్చించాల్సిన అంశాలను ఏ విధంగా చెప్పాడు చూడండి. మత్స్యశాఖ కార్యదర్శి ఇచ్చిన సర్క్యులర్ తేదీ 11/9/21 నా మంత్రి గారి సమక్షంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయాలి. అంటే బెస్సల్ల సొసైటీలో ముదిరాలకు సభ్యత్వాలు ఇవ్వద్దని మళ్ళీ రిమైండ్ చేసిండు. ఎప్పుడు? దాదాపుగా ఒక 10, 11, 12 3 నెలల తర్వాత, 10, 11, 12, 1 4 నెలల తర్వాత ఇది చూడండి. ఇది పరిస్థితి. అంటే మన గొంతును మనమే నొక్కుకుంటున్నామా లేదా? నువ్వు సమస్యను తీర్చడానికి ఉన్నారా? మీరు సమస్యను పెంచడానికి ఉన్నారా? మీరు ఇంత కరాఖండిగా మీరు ఇచ్చే ఎజెండాలో గట్టిగా మీరు కోరినప్పుడు అధికారులు ఎందుకు మీకు స్పందించకుండా ఉంటారు చెప్పండి? మీరు ఒకవేళ అధికారులే తప్పుడు సర్క్యులర్ ఇష్యూ చేసారు అనుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చెప్పలేరు, సమన్వయ కమిటీలో మీరు నిర్ణయం తీసుకోలేదు, బెస్సల సొసైటీలో ముద్రలకు ఇవ్వద్దని మీరు అనలేదని అనుకుందాం మనం. 1 నెల, 2 నెలలు, 3 నెలల తర్వాత 2-3 సర్క్యులర్స్ వచ్చిన తర్వాత, ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారుల నుంచి సర్క్యులర్స్ వచ్చిన తర్వాత మీరు చెప్పొచ్చు కదా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి, లేదండి ఇది ఎట్లనే పెట్టారని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు కదా. అట్లా క్వశ్చన్ చేయకుండా దాదాపు ఒక 2 సంవత్సరాలు గడిపేసారు. అక్కడ ఏం జరిగింది అనేది దేవుడిరు. లోపాయకార ఒప్పందాల మరి ఏంటి అనేది తర్వాత విషయం. అంటే నువ్వు కొన్ని సభ్యత్వాలని ఇప్పియగలిగిన, కొన్ని సొసైటీలు కొత్త ఇప్పియగలిగిన అని చెప్పి మీరు వాదన చేస్తున్నారు. కానీ 11 జిల్లాల లోపల దాదాపుగా 11 జిల్లాల లోపల ముదిరాజులకు ఈ సభ్యత్వాలు తిరస్కరించిన సంగతి మీరు గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆ జిల్లాలో ఇప్పటికి సమస్యలుగానే ఉన్నాయి. వాళ్ళంతా ఏం చేశారంటే ఈ 11 జిల్లాలకు సంబంధించిన 24 సొసైటీల వాళ్ళు ఈరోజు కోర్టులో కేసేసారు.
బెస్సోలో సొసైటీలు ఎన్నండి? ఒక నాలుగైదు సొసైటీల లోపల సభ్యతలు ఇవ్వద్దని అట్లా చెప్పనున్నారు మీరు. కానీ మొత్తానికి ఇవ్వద్దు. బెస్సోలో సొసైటీలు ఎవరికి, ఇతర కులాస్తులకు ఎవరికి సభ్యతలు ఇవ్వరాదని ఎట్లా నిర్ణయం తీసుకుంటారు మీరు? ఇది మీరు చేసిన ఒక అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ కాదా? బండ ప్రకాష్ గారిని కానీ వాళ్ళ సంఘానికి సంబంధించిన వ్యక్తులను కానీ నేను చెప్తున్నా. ఈరోజు మళ్ళా ఏం చేస్తారంటే, విచిత్రం ఏంటంటే, మళ్ళీ వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఏదో మనము ముద్రాల కొరకు పెద్ద కార్యక్రమం చేస్తున్నాం అన్నట్టు భావించే విధంగా ఇక్కడ కోర్టు కోవడం జరిగింది. కోర్టు ఏం చేసింది? 24 సొసైటీలు చూడండి. ఇక్కడ 11 జిల్లాలకు చెందినట్టు యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, సంగారెడ్డి, జగిత్యాల్, కామారెడ్డి, ములుగు, సిద్దిపేట్, నిజామాబాద్, రంగారెడ్డి, వనపర్తి అండ్ మెదక్. ఈ 11 జిల్లాలకు సంబంధించిన 24 సొసైటీల వాళ్ళు ఏం చేశారంటే కోర్టుకి వెళ్ళారు. అరే అమ్మ, ఆ, ఇదేందండి ఇది? ఆఫీస్లో పరిష్కరించుకోవాల్సింది కోర్టుకు వస్తే కోర్టు ఏం చేసింది? ఇవన్నీ హెడేక్ ఏంది ఇది అని చెప్పి వాళ్ళ అధికారులకు ఒక కామన్ ఒక ఆ, ఏమంటారు దీన్ని, కామన్ ఆర్డర్ ఇచ్చింది. ఏమని? ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టి ఆ, ఈ సమస్యను పరిష్కరించమని. ఎవరికి? మళ్ళా మత్స్యశాఖ వింగ్కే ఇచ్చింది. ఎక్స్పర్ట్ కమిటీని పెట్టి కామన్ ఆర్డర్స్ ఎప్పుడు రిలీజ్ చేసిందంటే 26/4/2024 నాడు ఇచ్చింది. ఏప్రిల్ 24, అంటే పోయిన సంవత్సరం, అంటే దాదాపుగా ఇప్పటికి సంవత్సరం కావస్తుంది. కరెక్ట్ 1 ఇయర్ అయింది ఇప్పటికి. కామన్ ఆర్డర్ని బట్టి ఏం చేశాడంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టండి, ఒక 5 మందితో ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పి కోర్టు నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? ఆఫీస్కి వచ్చింది, మళ్ళీ కార్యాలయానికి వచ్చింది. మన కార్యాలయంలో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేదానికి మళ్ళీ కోర్టుల చుట్టూ తిరిగి కోర్టుల చుట్టూ డబ్బులు ఖర్చు పెట్టి కోర్టు ద్వారా మనం ఏం తీసుకొచ్చినాం? అధికారుల మీద ప్రెషర్ తెచ్చినాం. మరి అధికారుల మీద ప్రెషర్ మళ్ళీ తీసుకొచ్చి మరి కోర్టు సూచనలకు అనుగుణంగా అధికారులు స్పందించాలి కదా. మరి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటారు కదా. మళ్ళా దీని కాదని చెప్పి మన వాళ్ళు ఏం చేసినట్టు చూడండి ఇక్కడ విచిత్రం. నేనేం చేసి మళ్ళీ అందరు కలిసి, నాయకులు అందరు కలిసి, ఇక్కడ అందరూ చూడండి, ఇక్కడ మనకు అందరు కనబడతారు. ఇక్కడ మొత్తం టోటల్ మనకు టోటల్ ముద్రా సంఘానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ చుప్పర్ శంకర్ ఉన్నారు. ఉమ్, తర్వాత ఇక గొడుగు శ్రీనివాస్ ఉన్నాడు, ఉప్ప నారాయణ గారు ఉన్నారు, ఇక గుల్లపల్లి సీన్ ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా బల్ల సత్య ఇక్కడ కనబడుతుంటారు కానీ ఉండొచ్చు, బల్ల సత్య కూడా ఉండాలి యాక్చువల్గా. వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు. పోయి ఎవరు కలిసారు? వేం నరేందర్ రెడ్డి గారిని కలిసారు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు గారిని కలిసి ఈ సమస్యను జర మాకు అనుకూలంగా చేయండి సార్ అని చెప్పి. మరి ఈ పని ఆ రోజే చేసి ఉంటే అయిపోతుండే కదా. మీరు కోర్టుకు పోయేవాడు ఏంది? ఇక్కడ డిఎల్ పాండ్ గారు కూడా ఉండాలి, ఇందులో ఉన్నాను అనుకుంటాను. ఇక్కడ ఫోటోలో కనబడతలేడు కానీ డిఎల్ పాండ్ గారు కూడా ఉండి ఉంటారు. అంటే వీళ్ళంతా ఏం చేయాలా? ఆ రోజే సమస్యను ఈ రాజకీయంగా పరిష్కరించుకునే దానికి ఇప్పుడు కోర్టు ఇన్స్ట్రక్షన్ ప్రకారం మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ రాజకీయంగానే ఈ సమస్యను పరిష్కరించుకుందాం మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇదే అంశాన్ని రిజర్వేషన్ అంశంలో గట్టిగా ప్రస్తావించచ్చు కదా. సరే బయటికి చెప్తున్నారు. ఇక్కడ ఈ పోయిన అంశం ఏందో చేపలది ఇష్యూ వచ్చింది నిన్న మొన్న 26 రోజు. అన్ని సంఘాల వాళ్ళు వాళ్ళ యొక్క వాదనలు చెప్పాలని చెప్పి వాళ్ళు అడిగారు ఎక్స్పర్ట్ కమిటీ. కాబట్టి ఇక్కడ ఇరుక్కున్నారు కాబట్టి, ఎందుకంటే సమన్వయ కమిటీలో వీళ్ళందరూ కూడా జేసీలో వీళ్ళు ఇరుక్కున్నారు కాబట్టి దాని నుంచి మమ్మల్ని ఎగ్జామ్షన్ ఇవ్వండి, ఆ జేసీ తీర్మానాన్ని మీరు యాక్సెప్ట్ చేయకండి, న్యాయం చేయండి, కలహాలు వద్దు, కలిసి ఉందాం అనేది ఒక నినాదం తీసుకొచ్చేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నాం. మనం చేసుకున్న సమస్యని మనమే సృష్టించుకొని మనమే డబ్బులు ఖర్చు చేసుకొని మన వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? మళ్ళీ రాజకీయంగా మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతున్నాం. 26 నాడు ఇది సమన్వయ కమిటీ, దాంట్లో రిప్రజెంటేషన్స్ జరిగినాయి. నేను చెప్పింది అబద్ధం అంటే మీకు ఇప్పుడు గొల్లపల్లి సీన్ సబ్మిట్ చేసిన రిప్రజెంటేషన్ ఉంది, నేను ఇచ్చిన ముద్రా సంక్షేమ సమితి ద్వారా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. దీని మీద రేపు 29 నాడు తీర్పు వెలువడనుంది. 29 నాడు తీర్పు రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ చెప్పాలి ఏం జరిగింది అనేది, అక్కడ సిచ్యువేషన్ చెప్తే వాళ్ళకి. అంటే GO-16 ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ ఆర్డర్స్ను కూడా ఛాలెంజ్ చేసే విధంగా ఈ సమన్వయ కమిటీ నిర్ణయాలు
ఎలా ఉన్నాయని చెప్పి ఇది పెద్ద ప్రశ్నార్థకం. ఆ సమన్వయ కమిటీ ఎవరు మరి? మన గొంతు మనమే నొక్కుకున్నట్టే అయిపోయింది అది. దీనికి బాధ్యులు ఎవరు అసలు? ఇది ఆలోచించి చేస్తురా, కావాలని చెప్పి చేస్తురా, జాతిని ఇంత వెనకబాటుకు ఎందుకు గురి చేస్తురా అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి వాళ్ళ రిప్రజెంటేషన్. నేను చెప్పింది నిజమా కాదా, జేసీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతురా లేదా, ఇప్పుడు మీకు దీనిలో చూపిస్తాను. నేను దీంట్లో ఇక చూడండి, గుల్లపల్లి శ్రీనివాల సంఘం పేరు తెలంగాణ ముదిరాజ్ మహాసంఘం. మహాసభ పోయింది, ఇప్పుడు మహాసంఘం అయింది. ఇది రిజిస్టర్ ఎప్పుడు 24 చేసారు ఇది. దీని అధ్యక్షులు గుల్లపల్లి శ్రీను, అల్లుడు జగన్ ఉంటారు. వీళ్ళు ఇదంతా ఉపద్ఘాత. ముదిరాజ్ కమ్యూనిటీ ఏంది, ముత్రాజ్ కమ్యూనిటీ ఏంది, బంటు ఏంది. బంటు కులమే లేదు బాబు, ఇది కోలి కమ్యూనిటీ. ఈ కులాలే లేవు ఇప్పుడు. ఈ బంటు కోలి అనే కులాలే లేవు. మళ్ళీ మీరు కొత్త కొత్త పేర్లు తీసుకొచ్చి జనాలను మళ్ళా పరిచయం చేయకండి దయచేసి. గుల్లపల్లి శ్రీను ముదిరాజ్, స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ ముదిరాజ్ మహాసంఘం. ఫోన్ నంబర్ అల్లుడు జగన్ ముదిరాజ్, స్టేట్ జనరల్ సెక్రటరీ. వీళ్ళు ఏమడుతురు ఇక్కడ? ఇక్కడ ఈ పాయింట్ చూడండి. ఇక్కడ మనకు మెయిన్గా, ఆల్దో ముదిరాజ్ ముత్రాసి తెనుగోలు ఆర్ ఇన్ జియో నంబర్ 98 1964 డ్యూ టు ఫిషర్మెన్ జేసీ డిసిషన్, we are being rejected for getting membership in fishermen cooperative societies in some districts like erstwhile Nizamabad, Hyderabad, Karimnagar, and some areas of Yadadri Bhuvnagiri district. Hence, I request you to kindly examine the facts and data and consider the Mudraj community as the fishermen and do justice involving the community in registration of new FCAs and the enrollment of new persons in existing societies and allotment of fishing rights. ఇది మెయిన్. ఇదంతా సుత్తి, ఇదంతా పెద్ద అవసరం లేదు ఇది. కానీ వాళ్ళు పెట్టుకునేది ఏంటంటే ఇదంతా ఎవరికి అర్థం కాదు ముదిరాలు కాబట్టి సింపుల్గా చూడండి. ఫిషర్మెన్ జేసీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వాళ్ళకు కొన్ని జిల్లా లోపల నిరాకరిస్తున్నారు వాళ్ళ సభ్యత్వాలు, కాబట్టి దాన్ని కన్సిడర్ చేయండి అని చెప్పి వాళ్ళు ఎవరికంటే ఆ అధికారులకు విన్నవించుకోవడం జరిగింది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఇప్పుడు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ చూపిస్తాం. ఇదంతా దీనిలో ఇవన్నీ జీవోఎంఎస్లు ఇవన్నీ ఇవన్నీ అసలు కోలి బంటు అనే కులాలు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో లేవు. అయినా కూడా మీరు ఉన్నాయి అన్నట్టు దాన్ని చూపిస్తున్నారు. అది తప్పు. అది అటువంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయొద్దు. జనాలను మనము కన్ఫ్యూజన్ చేయొద్దు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇది ముద్రా సంక్షేమ సమితి ఇచ్చిన రిప్రజెంటేషన్. 26 నాడు ఫైనల్ ఉంటే 25/4 నాడు మేము ఇచ్చినాం. చూడండి, 25/4/25 నాడు ఎవరికి ఇచ్చాం? డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ తెలంగాణ హైదరాబాద్ గారికి నమస్కారములతో ఇచ్చేసి 3 లెటర్స్ పెట్టాం. ఇది ఒకటి వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళు అడిగిన లెటర్, ఒకటి ఎనిమల్ హస్బెండరీ జియోఎంఎస్ నంబర్ 6, జియోఎంఎస్ నంబర్ 4. దీని ప్రకారమేమో ముదిరాజులు అర్హులే, దీని ప్రకారం సభ్యత్వాల సంఖ్య పెంచుకోవచ్చు. ఇదేమో ఈ కామన్ ఆర్డర్ ఏదైతే గౌరవ హైకోర్టు ఇచ్చిందో అది రెఫరెన్స్ పెడుతూ మేమేమన్నాం ఇక్కడ, పై విషయ సందర్భం పురస్కరించుకొని నేను ఏ సురేష్ అధ్యక్షుడు ముద్రా సంక్షేమ సమితి తెలంగాణ ముద్రా మత్స్యకారుల పక్షాన తమరితో మనవి చేయనది ఏమనగా, తెలంగాణ మూలవాసులుగా ఉన్న ఆదిమతిగా అత్యధిక జనాభా కలిగి ఉన్నప్పటికీ విద్యా ఉద్యోగపరంగా అవకాశాలు లేకపోవడమే కాక ఉపాధి అవకాశాలకు కూడా అన్యాయానికి గురవుతున్నది ముద్రా సమాజం. రిఫరెన్స్ 2 ప్రకారం చేపల చెరువులో మత్స్యకార సభ్యత్వాల అవకాశాలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో బెస్సన్న సొసైటీలో ముద్రాలకు సభ్యత్వాలు ఇవ్వరాదని ముద్రా సమన్వయ కమిటీ తీర్మానించిందని, గత 3 సంవత్సరాలుగా బెస్సన్న సొసైటీలో ముద్రా మత్స్యకారులకు సభ్యత్వాలు కల్పించడం లేదు. అప్రజాస్వామికంగా ఏర్పడిన ముద్రా మత్స్యకార సమన్వయ కమిటీ జేఏసీ ఏదైతుందో చేసిన తీర్మానాన్ని పరిగణలోకి తీసుకురాదని అధికారులను కోరుతున్నాం మనం. తదా జియో 98లో పేర్కొనే విధంగా ముదిరాలు మత్స్యకారులు కారు అనే అధికారుల విత్తనవాదాన్ని తొలగించడానికి రెఫరెన్స్ 3 ఏం చెప్తుంది? జియోఎంఎస్ నంబర్ 4 ప్రభుత్వం నుంచి కూడా ఆర్డర్ తీసుకున్న ముదిరాలు మత్స్యకారులే అని చెప్పి దాన్ని పొందడం జరిగింది.
ఆదిలాబాద్ చెరువు విస్తీర్ణం 778 ఎకరాలు ఉండగా దాంట్లో సభ్యుల సంఖ్య 293 మంది ఉన్నారు. 485 మందికి అవకాశం ఉంది జియోఎంఎస్ నంబర్ 6 ప్రకారం. అయినా కూడా వాళ్ళ గత 40 సంవత్సరాలుగా పోరాటం చేసిన వాళ్ళను సభ్యులుగా స్వీకరించలేదు. కాబట్టి దీన్ని తీవ్రమైన విషయంగా పరిగణించి ఎక్స్పర్ట్ కమిటీ వీళ్ళకి సభ్యత్వాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరి ద్వారా? డైరెక్టర్ ద్వారా ఎక్స్పర్ట్ కమిటీ మేము రిక్వెస్ట్ చేసి ఇట్లా లెటర్ ఇవ్వడం జరిగింది. సింపుల్గా రెండే ఆ, పేజీలు. దీంట్లో ఏది జియో 6 నమోదు చేయండి, జియో 4 నమోదు చేయండి, అంతే. దట్స్ ఇట్. ఇది అప్రజాస్వామికమైనటువంటి జేసీ ఫామ్ చేసిరు. అది చాలా అన్యాయం చేసిరు ముద్రాలకు. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ను మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని మీద వాళ్ళు ఆల్రెడీ ఆ రోజు మీటింగ్ అయిపోయింది. మరి ఏం డిసిషన్ తీసుకున్నారో నాకు తెలిసి ఈ రోజు రేపు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. రేపు ఖచ్చితంగా హియరింగ్కి వస్తుంది. హియరింగ్కి వచ్చిన తర్వాత దీన్ని కనుక ఒకవేళ ముద్రాలు పక్షాన ప్రభుత్వం వేరించి బెస్సల సొసైటీలో కూడా సభ్యత్వాలు ఇవ్వచ్చు అని చెప్పి తీర్మానం చేస్తే కనుక రిపోర్ట్ కనుక వచ్చినట్టయితే కోర్టు ద్వారా ఆర్డర్ వచ్చిందంటే మళ్ళీ అదే వెంకట్ మళ్ళీ ఏమని వస్తాడంటే ఇది ఒక పెద్ద భారీ విజయం ముద్రాలు సాధించింది అని చెప్పి పండగ చేసుకుందాం మనం అందరం అని చెప్పి ఇక పెద్ద ప్రచారానికి తీసుకుంటాడు. సమస్యను సృష్టించింది మనము, డబ్బులు ఖర్చు చేసి కోట్ల చుట్టూ తిరిగింది మనము, అధికారులతో మాట్లాడి రాజకీయంగా దీన్ని పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నప్పటికీ వాటికి కాదని చెప్పి ముద్రాలను అయోమయానికి గురి చేస్తూ ముద్రాలకు మభ్య పెడుతూ మేము ఏదో పని చేస్తున్నామని చెప్పి మభ్య పెట్టే విధంగా ఈ సంఘాల వ్యవహారము మంచిది కాదు. ఇకనైనా మారండి. మన హక్కులు కలిసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అన్ని కులాలు ముందుకు వస్తున్నాయి. ఈరోజు బీసీ నినాదం వస్తుంది. రేపు ఈ ఉనికి లేకుండా పోతాం. అసలు ముద్రాలు ఈ పౌరులుగానే గుర్తించబడట్లేదు, రిజర్వేషన్స్ ఇవ్వట్లేదని ఏకైక సమాజం ఏదంటే ముద్రాజ్. కాబట్టి ముద్రాల ఉనికికే ప్రమాదం ఉందని చెప్పి గుర్తించాలి. కాబట్టి మీరు రెక్టిఫై చేస్తే ఒకటి మీరు చేసే తప్పులు చేసి ఉండొచ్చు, వాటిని రెక్టిఫై చేస్తూ మళ్ళా దాన్ని గొప్పలుగా చెప్పుకునే ప్రయత్నం మాత్రం చేయకండి దయచేసి. మనం అంగీకరించాలి, తప్పు ఎవరు చేసినా అరే తప్పు జరిగిపోయింది, మిస్టేక్ అయింది, ఇక ముందు అట్లాంటి తప్పులు చేయం అని చెప్పి ఒకటి గౌరవప్రదమైన మాట కనుక మీరు ముద్రాలకు హామీ ఇవ్వగలిగితే మిమ్మల్ని కూడా ముద్రాలు పెద్ద మనసుతో క్షమిస్తారు. ఎందుకంటే మన సంఘ నాయకులు ఎవరిది ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని క్షమించాలనే ఒక పెద్ద స్లోగన్ మీరు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంచారు. కాబట్టి ప్రచారంలో ఎప్పటి నుంచో మన పెద్దలు తప్పు చేశారు, వాళ్ళు చేస్తే చేశారు, వాడు తింటే తిన్నాడు, వాడు బాగుపడితే బాగుపడిండు, నువ్వు నువ్వు బాగుపడు అని అంటూ చెప్తూ వస్తారు కదా. అట్లా మన వాళ్ళు క్షమించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు మారాలని చెప్పి ముద్రా సంఘాలకు ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి రేపు వచ్చే తీర్పు మనకు మన ముద్రాజులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కోర్టుకు తమ నిర్ణయాన్ని తెలిపి ఉండొచ్చు అని చెప్పి కోర్టు ద్వారా కూడా మనకు ఆదేశాలు వచ్చినట్టయితే మనం ఎలా మనం బెస్సలతోని మనం సంఘీభావంతో సమైక్యంగా కలిసి ముందుకు సాగాలనేది మరొకసారి కూర్చొని డిసిషన్ తీసుకుంటే సరిపోతుందని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.